ఏంటో ఇలా జరిగింది. అయినా వాడొచ్చాడేంటి? మీకెంత షాకింగ్గా ఉందో నాకు అలానే ఉంది. అసలు నా జాయినింగ్ రోజు అలా అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏమడిగాడు? ఏం లేదులే. చెప్పు. అంటే నీకు నాకు మధ్యన ఏదైనా రిలేషన్ ఉందా అని అడిగాడు. మరి నాకెందుకు చెప్పలేదు? అరే అది చెప్పాల్సినంత ఇంపార్టెంట్ కాదనుకున్నాను నేను. నీకు తెలీదా వాడు నేను ట్రై చేస్తున్నాడని? తెలీదని చెప్పకు. మీ అమ్మాయిలకి అబ్బాయిల డెస్పిరేషన్ ముందే తెలుస్తుంది. మాకేమన్నా రాడార్లు సోనార్లు ఉన్నాయా? మాకెవడు లైన్ వేస్తున్నాడు, ఎవడు ఫాలో అవుతున్నాడని తెలుసుకోవడానికి? ఏమో ఎవడికి తెలుసు. అయినా మాట్లాడొచ్చు కదా. ఏం మాట్లాడాలి? నాతో కాదు, వాడితో. వాడు అసలు లోపలికి వస్తేనే కదా మన ఇద్దరిని చూసి వెళ్ళిపోయాడు. అయినా నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థం అవ్వదు, నా ఫ్యూచర్ నాకు అర్థం అవుతుంది. ఏం కాదు, నువ్వు అంత ఆలోచించకు. అయినా మా నాన్న ననాలి ఫోటో పంపకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేసినందుకు. నువ్వేదో థ్రిల్ ఫీల్ అవుతావు అనుకుని ఉంటాడు. ఇప్పుడు థ్రిల్ అయ్యాంగా ఇద్దరం. జోకులు వేయకు. ఇప్పుడు వాడు వెళ్ళి మీ నాన్నకి ఏం చెప్తాడో ఏంటో. అయినా నేను కంగారు పడాలి కానీ నువ్వెందుకు అంత గింజుకుంటున్నావు? నన్ను ఇంకోసారి ఇలాంటి దాంట్లో ఇరికించకు ప్రియా. అయినా నేను ఇది కావాలని చేయించినట్టు చెప్తావేంటి? ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసు? సరే అయ్యిందేదో అయిపోయింది, బాయ్. శివ, పెళ్లి చూపులు కని స్వీట్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. నువ్వు తీసుకెళ్తావేమో అని. చేసిందంతా చేసి స్వీట్లంట. కంట్రోల్ శివ, కంట్రోల్. ఆకలేస్తుంది. రూమ్లో స్నాక్స్ అన్నీ అయిపోయాయి. అర్జెంటుగా శివగాడికి కాల్ చేసి తెమ్మనాలి. రే శివ, ఇప్పుడే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను రా. కాలా? మళ్ళీ ఏం పని చేసి తెచ్చావురా? స్వీట్స్ తెచ్చావేంటి? ప్రమోషన్ వచ్చిందా? ఏది? ఒక తెయ్యని వేడికి చేసుకుందాం. అరే అసలు ఏం పని చేయకుండా అలా ఎలా తినాలనిపిస్తుందిరా నీకు? తినాలంటే పని చేయలేంట్రా, ఆకలేయాలి గాని. నువ్వు కూడా ఒకటి తిను, బాగున్నాయి. ఆకలేస్తే ఫుడ్ కావాలి, ఫుడ్ కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే పని చేయాలి. కొత్తగా ఏమన్నా చెప్పు. అసలే తిక్క దొబ్బునాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడి నాకు అసలే బుర్రపాటు చెప్తున్నాను చూడు. అయినా నువ్వు జాబ్ మానేసి 3 నెలలు అవుతుంది. ఏం చేస్తున్నావురా 3 నెలల నుంచి? ఇదే విషయం మెల్లగా చెప్పచ్చు తెలుసా? సరే సార్, జాబ్ మానేసి ఏం పీకుతున్నారు సార్? చెప్పాను కదరా బిజినెస్ చేద్దామని. బిజినెసా? దేంతో పెడతావు బిజినెస్? లోన్కి అప్లై చేశాను రా, రిజెక్ట్ అయింది. ఓహో, క్రికెట్ బెట్టింగ్ లాడి అందులో వచ్చిన డబ్బులతో బిజినెస్ పెడతావా? ఇదిగో, నీకు తిట్టాలనిపించింది అనుకో, నేను ఫ్రెష్గా చేసిన తప్పుని తీసుకొచ్చి అప్పుడు తిట్టు. అంతేగాని నా పాత తప్పులు తీసుకొచ్చి తిట్టావనుకో నేను ఊరుకోను. ఐ డోంట్ లైక్ ఇట్. ఈ లాజికల్కి ఏం తక్కువ లేదు. ఈ జాబులు అవన్నీ మనతో కాదురా శివ. జాయిన్ అయ్యావుగా, నీకే తెలుస్తుంది. నాకు తెలుస్తుందిరా. అసలు నాకు ఈ కెరీర్ ఇష్టం లేకపోయినా నేను ఇంత కష్టపడి జాబ్ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నావు? డబ్బుల కోసం. మరి నీకేం నొప్పి? అసలు ఈ నెల నుంచి నీ వాటర్ అంటే నేను కట్టను, నీది నువ్వే కట్టుకో. సరేరా. సరేనా? ఎలా కడతావురా? అంటే ఇదంతా ఎలాగో నువ్వు సాయంత్రానికి మర్చిపోతావు, సో ఆ ధైర్యంతో సరే అనేసాను. అసలు నేను లేకపోతే ఏం చేస్తావురా? నువ్వనేవాడు ఉన్నావు కాబట్టే నేననేవాడిని ఇలా ఉన్నాను, లేకపోతే ఇంకోలా ఉండేదేమో. ఓ, లేకపోతే అంబానీ అయ్యేవాడివా? అడుక్కు తినిపోవచ్చు అని ఒక ఆప్షన్ ఉంది తెలుసా? రేపొద్దున్న నా బిజినెస్ సక్సెస్ అయిందనుకో, నువ్వు జాబ్ మానేసేయి, నీ యాక్టింగ్ ఆపర్చునిటీస్ చూసుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్ అన్నాక మాత్రం హెల్ప్ చేసుకోవాలి కదరా శివ. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, రూమ్ నుంచి వెళ్ళిపోతాను. రేయ్ అని అంటాను అనుకున్నావా? నువ్వు వెళ్ళిపోమన్నా వెళ్ళను. హై, నువ్వేది సీరియస్గా తీసుకోవా? సీరియస్గా తీసుకుని ఏం చేయమంటావురా? నీలా బుర్రపాటు చేసుకోమంటావా? చిల్రా. సర్లే, లాస్ట్ ఒక స్వీట్ ఉంది, తింటావా? అయినా నా స్వీట్ నువ్వేం తింటావులే. అది ఇటువు. ఎన్ని తింటావురా పందిలాగా? చే. ఏమంటావు కృష్ణ? అసలు ఇదేం పెద్ద ప్రాబ్లం కాదు, డెడ్ లైన్ దగ్గరికి వచ్చేసింది. న్యూ మోడిఫికేషన్స్ కష్టం, కావాల్సితే నెక్స్ట్ వర్షన్ మనకు వస్తే అప్పుడు చూద్దాం. అంటే కంటెంట్ రేటింగ్కి తగ్గట్టు యాడ్ సెక్షనలైజ్ అయ్యేలా శివ ఆల్గరిథం లేదు. అసలు యాడ్స్ ఎవరు చూస్తున్నారు? స్కిప్ కొట్టేస్తున్నారు. మన అగ్రిమెంట్లో ఎంతవరకు ఉందో అంతవరకు వర్క్ చేసాం. నాకు టెస్టింగ్ టీం వాళ్ళు చెప్పారు, నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. మళ్ళీ రేపొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే నా మీద తప్పు ఉండకూడదు కదా. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు నిఖిల్, ఆరోగ్యానికి మంచిది కాదు. సరే, నువ్వు మనోజ్తో మాట్లాడి అప్రూవ్ చేయించు, మనం క్లయింట్కి సబ్మిట్ చేసేద్దాం. డెడ్ లైన్ అయిపోయేలోపు ఇచ్చినట్టుంటుంది. సరే, నేను చూసుకుంటాను. సరే.
రైట్. హే నిఖిల్, టెస్టింగ్ ఏమైంది? యా, దాని గురించే కృష్ణతో మాట్లాడా. టెస్టింగ్ వాళ్ళు ఏదో చిన్న బగ్స్ ఉన్నాయన్నారు, బట్ అదేం పెద్ద ప్రాబ్లం కాదన్నాడు కృష్ణ. 2 డేస్లో సబ్మిషన్ అయిపోతుంది. చెప్రియా. శివ ఎక్కడున్నావు? వర్క్లో ఉన్నా. చేసిన వర్క్ చాలు కానీ ముందు కిందికి రా. సరే నిఖిల్, ఇప్పుడే వస్తా. యా, ఓకే. ఏంటి ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? కృష్ణ ఏమన్నాడు? కలిస్తే కదా ఏమైనా అనడానికి. నిన్నేమైనా అన్నాడా? మార్నింగ్ కలిశాడు కానీ ఏమనలా. నువ్వేమైనా అన్నావా? వాడేమన్నా అంటేనే కదా నేనేమన్నా అనడానికి. అబ్బా, ఎవరిని ఏమనకపోతే ఎవరు ఏమనుకుంటున్నారు ఎవరికైనా ఎలా తెలుస్తుంది? హ్మ్. నా గురించే మాట్లాడుతున్నట్టున్నారు. శివ, ఐ హ్యావ్ సమ్ వర్క్. ప్రియ ఎస్కేప్ అయిపోయింది. మన ప్రాజెక్ట్ అయిపోయింది శివ. హా, నిఖిల్ చెప్పాడు. నువ్వెందుకు చెప్పలేదు? హా? అదే మీ ఇద్దరి మధ్య ఏముంది అంటే ఏం చెప్పలేదు? అదా, అదేం లేదు కృష్ణ. చెప్పాను కదా, జస్ట్ ఫ్రెండ్స్ అని. క్యాజువల్గా ఫ్రెండ్లీగా పెళ్లి చూపులకు రమ్మంటే వెళ్ళాను అంతే. ఫ్రెండ్ని పెళ్లి చూపులు తీసుకెళ్ళడం చూసా కానీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ని పెళ్లి చూపులకు పిలవడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. నువ్వు అనుకుంటున్నట్టు ఏం లేదు కృష్ణ. తనకిప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తన బాయ్ ఫ్రెండ్లో యాక్ట్ చేయడానికి రమ్మంటే వెళ్ళాను. పెళ్లి కొడుకుతో బ్లఫ్ చేద్దాం అనుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడికి నువ్వు వచ్చావు. ఇంట్రెస్టింగ్. అప్పుడప్పుడు మనకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా చాలా జరుగుతుంటాయి కదా శివ. అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా లైఫ్లో. హ్మ్? వద్దు, అలవాట్లేదా? ఇప్పుడు కాల్చడానికి మూడ్ లేదు. సరే శివ, మన నెక్స్ట్ ప్రాజెక్ట్ అసైన్ అవ్వడానికి టైం పడుతుంది. అప్పటి వరకు ఫ్రీయే, ఎంజాయ్. ఓకే కృష్ణ. ఇఫ్ యూ డోంట్ మైండ్. హలో సార్. యా, సార్. సార్, టెస్టింగ్ టీం అటువంటిది ఏం చెప్పలేదు సార్. హలో, నేను మనోజ్. ఆ యూట్యూబ్ యాడ్స్ ఆల్గరిథం లేదో ప్రాబ్లం ఉందంట. డోంట్ యూ నో ద గైడ్ లైన్స్? షిట్. మనోజ్, ఎనీ అప్డేట్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్? మనోజ్, ఆర్ యూ ఆల్ రైట్? నో, ఐఎమ్ నాట్ ఆల్ రైట్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఏమైంది అసలు? ఏమైందా? ఆ శివ ఏం చేశాడు తెలుసా? చూడు ఎలా నించున్నాడు, పాలు తాగే పిల్లాడ్లా. ఇంతకీ కృష్ణ ఐడి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. బయటికి వెళ్ళాడు మనోజ్. అసలు ఏమైంది మనోజ్? ఏం జరిగిందా? నువ్వు చేసిన మిస్టేక్ వల్ల అక్కడ వీడియోస్లో పడాల్సిన యాడ్స్ మిస్ప్లేస్ అయ్యాయి. సెన్సిటివ్ కంటెంట్లో అన్వాంటెడ్ యాడ్స్ ప్లే అవుతున్నాయి. అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ గైడ్ లైన్స్కి అగ్నెస్ట్గా యాడ్స్ వస్తున్నాయి. ఎవడో కేసేసాడంట. దానివల్ల మన క్లయింట్ కొన్ని కోట్ల ఫైన్ కట్టాల్సి వచ్చింది. ఆ క్లయింట్ మన కంపెనీ మీద కేసు ఫైల్ చేశాడు తెలుసా? దీనివల్ల మన పేరెంట్ కంపెనీ స్టాక్ వాల్యూ పడిపోయింది. నీ నెగ్లిజెన్సీ వల్ల కొన్ని కోట్ల నష్టం వచ్చింది మన కంపెనీకి. అరే కృష్ణ, ప్రాజెక్ట్లో ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు. ఆయన టెస్టింగ్ చేసిన తర్వాతే కదా క్లయింట్ సబ్మిట్ చేసింది. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్తే నేను రెక్టిఫై చేస్తాను కదా. నువ్వు మాట్లాడకు. నిఖిల్, నువ్వు చెప్పు. నా వర్క్ నేను కరెక్ట్గానే చేశాను మనోజ్. తర్వాత శివానే హ్యాండిల్ చేశాడు. సో నీకు ఈ ప్రాజెక్ట్కి ఏ సంబంధం లేదంటావా? సంబంధం లేదని నేను చెప్పను, బట్ ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి నాకు సంబంధం లేదని చెప్తున్నా. తర్వాత కూడా క్లయింట్ కాల్స్ అన్ని శివానే టేకప్ చేశాడు. అర్హత లేని వాళ్ళకి జాబ్ ఇస్తే ఇలానే ఉంటుంది. మనోజ్, తనేం చేసింది? నేను నీకేం చెప్పను. కాల్ కృష్ణ ఇమీడియట్లీ.
ఐ వాంట్ హిమ్ టు రెక్టిఫై దిస్ షిట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మనోజ్ ఐ రెక్టిఫైడ్. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. దయచేసి నువ్వు ఇంకెప్పుడు ఎవరిని రికమెండ్ చేయకు. మనోజ్ తిడితే నన్ను తిట్టు. తనేం చేసింది? తన్నెందుకు తిడుతున్నావు? అసలు నువ్వు ఎవరు? యూఆర్ నాట్ ఎంప్లాయ్ ఆఫ్ దిస్ కంపెనీ ఎనీమోర్. ఒక నెల బెంచ్ మీద ఉండు. రిలీవింగ్ లెటర్ ఇస్తారు, తీసుకొని వెళ్ళు. వెళ్ళండి అన్నా. నిఖిల్ వెయిట్, ఐ వాంట్ టు టాక్ టు యూ. ప్రియా ప్రియా సారీ ప్రియా, అసలు ఏం శివ. జరిగిందంటే ఐ హ్యావ్ వర్క్. సారీ శివ, నాకు ఆ మూమెంట్లో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏదైనా తేడా అవుతే నా జాబ్ పోతుందని నా భయం. హోప్ యూ అండర్స్టాండ్ మీ. అయినా టెస్టింగ్ టీం వాళ్ళు ముందే చెప్పారు. నేను కృష్ణకు కూడా ఇన్ఫామ్ చేశాను. అదేం పెద్ద ప్రాబ్లం కాదన్నాడు. బట్ అదే చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఈ టైంలో సారీ తప్ప ఇంకేం చెప్పలేను శివ. అయినా నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనోజ్ ఈజ్ అ వెరీ కూల్ గాయ్. కొంచెం ఇదంతా సెట్ అయ్యాక నువ్వు వెళ్ళి మాట్లాడితే సెట్ అయిపోతుంది. అంత సీరియస్గా ఏం టైప్ చేస్తున్నావు? రెసిగ్నేషన్ లెటర్. సారీకి మించిన పనికి మళ్ళీ పదం లేదని ఎన్నోసార్లు అన్నాను. కానీ ఇప్పుడు అదే పదం ఇన్నిసార్లు నేను ఇంకొకరికి చెప్తున్నాను. సారీ ప్రియా. నేను సారీ చెప్పడం వల్ల నీకు జరిగిన అవమానం పోకపోవచ్చు, కానీ ఇంతకు మించి ఏం చేయాలో నాకు కూడా తెలీదు. అందుకే జాబ్ రిజైన్ చేశాను. థ్యాంక్ యూ ప్రియా, నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు. కానీ నా వల్లే నీకు ఇలా జరిగింది. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ ప్రియా. నీకేమన్నా పిచ్చా? నీ వల్ల తప్పు జరిగింది కాబట్టి నిన్నని మాటలు అన్నారు. నువ్వు బ్రతిమాలుకోవాలి కానీ పొగరుగా జాబ్ రిజైన్ చేస్తావేంటి? పొగరు కాదు ప్రియా, నిజంగానే నాకంత అర్హత లేదేమో. నిన్నెవ్వడు బాగు చేయలేడు, పో. వన్స్ అగైన్ ఐఎమ్ సారీ. బాయ్.